తాజాగా ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తెలంగాణలో పర్యటించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు. అయితే తెలంగాణ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడిన నారా చంద్రబాబు నాయుడు గారు త్వరలోనే తెలుగుదేశం పార్టీ బలోపేతంపై ఫోకస్ చేస్తా, తిరిగి తెలంగాణలో తెలుగుదేశం పార్టీ బలోపేతం కావాల్సిన అవసరం ఉంది. దానికి తగ్గట్లు నేను ప్రణాళికలు సిద్ధం చేస్తాను, యువతని ప్రోత్సహిస్తాను అని ప్రకటించడం జరిగింది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేయనప్పటికీ, అధికారానికి 20 సంవత్సరాలు దూరంగా ఉన్నప్పటికీ తెలంగాణ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మాత్రం భుజాన పసుపు జెండా మోస్తూనే ఉన్నారు. ఆ యొక్క సమావేశంలో పాల్గొన్న కార్యకర్తలను చూసి చంద్రబాబు నాయుడు గారికి మరింత ఆనందం కలిగింది. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఇంకా బలంగానే ఉంది. కేవలం నాయకులు మాత్రమే పార్టీ నుండి వెళ్ళిపోయారు, కానీ కార్యకర్తలు మాత్రం తెలుగుదేశం పార్టీ జెండాను పట్టుకొనే ఉన్నారు. మీకు బలమైన నాయకుడిని ఇచ్చే బాధ్యత నాది అని చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. అయితే అదే రోజున చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిని ప్రకటిస్తారనే వార్తలు వచ్చాయి. కానీ అధ్యక్ష పదవి జోలికి చంద్రబాబు నాయుడు గారు వెళ్లకుండా త్వరలోనే ప్రకటిస్తామని చెప్పడం జరిగింది. అయితే తాజాగా మనకు అందిన సమాచారం ప్రకారం తెలంగాణ తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా బ్రాహ్మణి గారిని ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా మరొక నేతకు అవకాశం ఇచ్చి వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా బ్రాహ్మణికి ఇవ్వాలి అని చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తున్నారంట. గతంలో ఎల్ రమణ గారికి తెలుగుదేశం పార్టీ అధ్యక్ష పదవి ఇచ్చి, అంటే ఒక బీసీ నేతకు తెలుగుదేశం పార్టీ అధ్యక్ష పదవి ఇచ్చి వర్కింగ్ ప్రెసిడెంట్ గా రేవంత్ రెడ్డి గారికి బాధ్యతలు ఇవ్వడం జరిగింది. అంటే టీడీపీ స్టేట్ ప్రెసిడెంట్ గా ఒకరు ఉన్నప్పటికీ ఎక్కువగా వర్కింగ్ ప్రెసిడెంటే ప్రతి సమావేశాల్లో కావచ్చు, సభలలో కావచ్చు హైలైట్ కావడం జరిగింది. అప్పుడు తెలుగుదేశం పార్టీ బాధ్యతలు పూర్తిగా రేవంత్ రెడ్డి గారే మోసారు. కార్యకర్తలు కూడా ఏదైనా సమస్య వస్తే నేరుగా రేవంత్ రెడ్డి వద్దకే వెళ్ళేవారు. అయితే ఆ రకంగా ఎలాగైతే తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కి తెలంగాణలో మంచి క్రేజ్ ఉంది. సో అదే పదవి ఏదైతే ఉందో తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, అది నారా బ్రాహ్మణికి ఇవ్వాలి అని టీడీపీ ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీలో కీలక నేతలు నారా బ్రాహ్మణితో చర్చలు జరిపినట్టు తెలుస్తుంది. అలాగే నందమూరి బాలకృష్ణ గారితో, అలాగే నారా లోకేష్ గారితో కూడా చర్చలు జరిపారని సమాచారం. త్వరలోనే తెలంగాణ తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా బ్రాహ్మణిని అయితే ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. అంటే పూర్తిగా తెలంగాణ తెలుగుదేశం పార్టీకి, అంటే తెలంగాణ రాజకీయాలకు నారా బ్రాహ్మణ్ని పరిమితం చేయాలి అని బాబు గారు ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. చూడాలి, ఈ నెల ఆఖరిలో లేదా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిని, అంటే రాష్ట్ర అధ్యక్షుడిని ప్రకటించిన తర్వాత నారా బ్రాహ్మణికి వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యత అప్పచెప్పే ఉంది. లేకుంటే ఈ యొక్క నెల చివరిలో బ్రాహ్మణి గారిని వర్కింగ్ ప్రెసిడెంట్ గా ప్రకటించే ఛాయిస్ మాత్రం కనిపిస్తున్నాయి.